హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు 1 కప్పు బియ్య పిండితో 1 కప్పు బెల్లంతో బియ్యం నానబెట్టకుండా పిండి చేయకుండా అరిసెలు చేసుకుందాం. ఇది పొడిపిండి. ఈ పొడిపిండితో అరిసెలు చేసుకుందాము. ఈ అరిసెలు ఎట్లా చేయాలి ఈ పొడిపిండితో అన్నది ఇప్పుడు చూద్దాం. మనము మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు చేసుకుందాం ఈ అరిసెలు. ఫస్ట్ అయితే ఈ బెల్లము ఇది తీసుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ పైన ఏంటిది ఒక కడాయి తీసుకొని ఈ బెల్లము కరిగించుకోవడానికి 1/4 కప్పు అయితే నీళ్ళు వేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన పని లేదు, ఒక బెల్లం కరిగితే అయిపోద్ది అంతే. ఈ బెల్లం అయితే కలుపుకుంటూ కరిగించుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోవద్దు. కప్పు పిండికి కప్పు బెల్లానికి అయితే 1/4 కప్పు నీళ్ళే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్ అయిపోద్ది, ఇది ఎక్కువ అయిపోతాయి బెల్లం నీళ్ళు. అందుకే 1/4 కప్పే వేసుకోవాలి నీళ్ళు. ఇప్పుడైతే ఇది కరగాలి బెల్లము. ఇట్లా బెల్లము కరిగితే సరిపోద్ది. కొంచెం నేను ఎందుకంటే ఇవి లావులావుగా కడి చేసిన ఈ బెల్లము కొంచెం లావు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఇది కలుపుకుంటుంటే పాకం వస్తుంది. అందుకే పాకం రాకుండా ఉండాలంటే వేసినాకనే బెల్లము కలుపుకుంటూనే ఉండాలి. తొందరగా కలిపితే ఇది పాకం రాకుండా ఉంటుంది. ఈ బెల్లం నీళ్ళు ఇట్లా కరిగినాక చల్లగా కావాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ పిండి అయితే ఈ గిన్నెలో వేసుకుందాము. కప్పు పిండికి 1/4 కప్పు దాకా ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ 2 స్పూన్లు కలిపితే 1/4 కప్పు అవుతుంది. ఈ కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. 1/4 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఈ పొడి లేకుంటే యాలకులైనా నలుగొట్టుకొని వేసుకోవచ్చు. ఈ పొడి వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాం అంతా. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. చిన్న చిటికెడంతా వంట సోడా వేసుకుందాము. అంతా ఒకసారి కలుపుకుందాము. కలిపినాక ఇప్పుడు ఈ బెల్లపు నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వడకట్టుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం వేయాలి. ఈ మనం కరిగించుకున్న నీళ్ళు మొత్తం వేసుకొని ఇప్పుడు చేయితోటి అంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. 1/4 కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, ఈ 1/4 కప్పు నీళ్ళు సిరప్ అయితే మొత్తం పడుతుంది. చూసిరు కదా, ఇదిగో అన్నీ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా కొంచెం చపాతి పిండి కంటే కొంచెం లూజు కలుపుకోవాలి. ఇదిగో ఈ లూజు కలుపుకుంటే సరిపోద్ది. చపాతి పిండి కంటే కొంచెం లూజు కలుపుకోవాలి. ఎందుకంటే మరీ గట్టి ఉంటే ఈ అరిసెలు సైడ్లు పగులుతాయి, గట్టిగా వస్తాయి. అందుకే కొంచెం అయితే ఇట్లా ఈ లూజ్ అయితే కలుపుకోవాలి. ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఒక 2 స్పూన్లు ఈ బెల్లం నీళ్ళు అయితే ఉంచుకోవాలి. మనం పిండి కలుపుకోగా కొంచెం 2 స్పూన్లు అయితే మిగులుతాయి. ఈ నీళ్ళు అయితే ఉంచుకోవాలి. చూసారు కదా, కొంచెం 2 స్పూన్లు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. నూనె వేడైనాక మనము ఏ సైజు అయితే చేసుకుంటామో ఆ సైజుకి అయితే పిండి తీసుకొని ఇట్లా చేతులను అయితే
చేయి పైన ఇట్లా చేసుకోవడమే. ఇది ఎంత వెడల్పైన చేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం మందమే చేసుకోవాలి, మందం చేసుకుంటేనే మంచుకుంటాయి అరిసెలు. ఈ మందం అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ మందం చేసుకొని ఇది ఇప్పుడు సైడ్లు మంచిగా ఇట్లా పగలకుండా చూసుకొని వేసుకోవాలి నూనెలో. ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. మంచిగా ఇట్లా కాలాలి, ఇట్లా కాలినాక తీసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేదాకా కాలాలి. ఈ కలర్ వచ్చినప్పుడే అరిసె కాలినట్టు. ఇంకొకటి కూడా వేసుకుందాము. రెండో సైడ్ కొంచెం కాలంగానే ఇంకొక సైడ్ ఇట్లా తింపి వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా అన్నీ ఇట్లే కాల్చుకోవాలి. అరిసెలు చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, 1 కప్పు పిండికి అయితే 8 అయినాయి. ఇప్పుడు నేను ఈ బెల్లపు సిరప్ ఎందుకు ఉంచిందంటే ఈ వీటిని వేసుకుంటే మంచిగా ఉంటాయి, ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అన్నిటివీన 2 సైడ్లు ఇట్లా వేసుకోవాలి. రెండో సైడ్ కూడా దింపి వేసుకుంటే మంచిగా నానుతాయి, నాని మంచిగా ఉంటాయి. ఇంకా మెత్తగా, ఇప్పుడే మెత్తగా ఉన్నాయంటే ఇంకా మెత్తగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. అప్పటిదప్పుడు ఈ అరిసెలు చేసుకోవాలంటే ఇంట్లో బియ్యం పిండి బెల్లం ఉంటే సరిపోద్ది, అంతే. అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. మనకి ఏదన్నా స్వీట్ తినాలి, అరిసెలు తినాలి అనిపిస్తే ఇట్లా చేసుకోండి. తొందరగా చేసుకోవచ్చు, 5 నిమిషాలల్లో అందరు ఇష్టపడి తినొచ్చు. మెత్తగా మంచి టేస్ట్గా ఉంటాయండి. మనము ఇది యాలకుల పొడి, ఇది ఏంటి కొబ్బరి తురుము, నెయ్యి వేసుకున్నాం కదా, మంచి టేస్ట్గా ఉంటాయి. మరి మీ అందరికీ నచ్చితే అనుకుంటే నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట